మరి అప్పుడు మేము ఉన్నప్పుడు 30 లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్ల పేరు మీద సొంత ప్లేస్ ఉంటే నేను ఎమ్మెల్యేగా నా అసెంబ్లీలో 5,000 ఇండ్లు టౌన్లో 5,000 ఇండ్లకు లక్ష ఇచ్చినాం 2004లో 2000 ఈయన 14లో ముఖ్యమంత్రి అయ్యింది. అప్పుడు లక్ష అంటే ఇప్పుడు 5 లక్షల వాల్యూ, 10 లక్షల వాల్యూ ఈరోజు. ఇప్పుడు అందుకే ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు ఇవ్వబోతున్నాం. పేదవానికి ఇల్లు కట్టలే, ఒక రేషన్ కార్డు ప్రింటింగే కాలే. కాంగ్రెస్ వస్తే కరువు. వర్షాకాలంలో ఎవడరా ముఖ్యమంత్రి? కేసీఆర్గా ముఖ్యమంత్రి. నువ్వు పాపాలు చేసే కదా. యాదగిరిగుట్ట మీద నీ కారు బొమ్మ వేయించుకొని నీ బొమ్మ వేయించుకున్నావు. లక్ష్మీనరసింహస్వామి ఆగ్రహానికి గురైండు. నీ బిడ్డ బతుకమ్మ అని దేవుని పాటలు పాడుకుంటా మంది అమ్మితే ఆ కష్టాలు, మీరు చేసిన పాపాలు, వర్షాలు పడక కరువు వస్తే దానికి కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, తెల్లారే అన్ని పత్రికలు రాగానే కారు బొమ్మ ఆయన బొమ్మ తీసేపించాను యాదగిరిగుట్ట మీద. ఆయన ఒక్కసారి తప్పు చేసినాక దేవుడు ఊరుకుంటాడా? అందుకనే కరువుకు కారణాలు, వర్షాలు వచ్చినప్పుడు కరువు వస్తుంది. అయినా కానీ ఇవాళ కరెంట్ ఏడబోతుంది చెప్పు. నిన్న ఇంత గాలి ద్వారం వచ్చింది, ఇంత గాలి ద్వారం వస్తే కూడా కరెంటు ఎమ్మడే రెక్టిఫై చేసినాం.